సినిమా చూపించిండు. పైసా కోసం మంచి 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 స్నేహితులు చుట్టాలు కూడా అన్నదమ్ములు కూడా దుష్మన్ అవుతారు. కానీ ఇలా అలాంటి ఎక్కడ కూడా కావద్దు. నేను మనస్ఫూర్తిగా కోరుకున్నా ఒక సినిమా లెక్క చూసుకోవాలి. ముందుగా చెప్పాలంటే సినిమా చాలా బాగుంది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ స్క్రీన్ ప్లే కానీ డైరెక్షన్ కానీ ప్రతి సీన్ చూసినా బాగుంది. మేము చెప్పాలంటే మన బెల్లంకొండ సాయి గారు ముందుగా సార్ యాడ్సాప్ సార్, నిజంగా మీ యాక్టింగ్కి మిస్ అయిపోయినా సార్. ఆల్రెడీ ప్రతి సినిమాలో ఒక రాక్షసుడు కానీ జలజయ నాయకి నాయక సినిమా కానీ ప్రతి ఒక్క సినిమాలో ఎంత బాగా చేసిరో దానికంటే రెట్టింపు మీరు ఈ సినిమాలో అదరగొట్టేసిరో. నిజంగా ఈ సినిమాకి మీకు అవార్డు రావాలని నేను మనస్ఫూర్తి కోరుకుంటున్నాను సార్. మీకు రావాలి, అది వస్తుంది 100% ఫ్యూచర్లోనే వస్తుంది సినిమాకి. నిజంగా సినిమా మాత్రం చాలా బాగుంది. మంచు విష్ణు గారు, మంచు మనోజ్ గారు ఈ సినిమాలో కూడా యాక్టింగ్ చాలా బాగా చేసిండు. ప్రతి ఒక్క యాక్టర్ చాలా బాగుంది. నారా రోహిత్ గారు అంటే ఎవరికి తక్కువ లేకుండా కూడా ప్రతి ఒక్క యాక్టర్స్కి చాలా బాగా చూపించిండు. సినిమా చెప్తున్నా, ఈ సినిమా పెద్ద బ్లాక్ బస్టర్ మూవీ. అట్లా ఎలా గుర్తు ఇప్పుడు అన్న వాయిస్ అలాగే అనిపిస్తుంది. ఎందుకంటే అన్న దగ్గర నుంచి వాయిస్ విన్నట్టుంది. బేస్ వాయిస్ అన్నదని. ఓవరాల్ మూవీ ఎలా ఉంది, మీకు ఎలా అనిపించింది? నాకైతే బాగా నచ్చింది అన్న. అంటే ముగ్గురు హీరోయిన్ తీసి మరి కంబ్యాక్ అవ్వడం అంటే బాగా, ముగ్గురికి కంబ్యాక్ అన్న. ముగ్గురు క్యారెక్టర్ ఇంపార్టెంట్ ఉందా? ముగ్గురు గారు ఇంపార్టెంట్ ఉందన్న. ఇప్పుడు సినిమాల్లోని బయట చూస్తామన్న అన్న తమ్ముళ్ళు కలిసి ఉంటే కన్నా బాగుంటుంది. ఇప్పుడు ఒకటి చంపడం పైనుంచి దేవుడు ఎలా వస్తుంది కదా అట్లా. అందుకని సో ఓవరాల్ హిట్ ఆఫ్ ఫ్లాప్ బ్రో సినిమా? బ్లాక్ బస్టర్. బ్లాక్ బస్టర్. ఈ క్రెడిట్ మొత్తం డైరెక్టర్గా ఇవ్వాలి. ఎందుకంటే హీరోయిన్ని అందరికి మంచి చూపించేది ఈ క్రెడిట్ మొత్తం డైరెక్టర్కి. ముగ్గురు హీరోస్ ఎలివేషన్స్ కానీ డైలాగ్స్ కానీ వాళ్ళ ఫైటింగ్స్ యాక్సెసరీస్ బాగా చేశారు. మెయిన్గా నారా రోహిత్ గారికి బాగా, ఆయన అసలు ఇలాంటి క్యారెక్టర్ చూడటంలో అసలు నారా రోహిత్ ఫ్యాన్స్ మాత్రం చాలా ముగ్గురు ఆ లెవెల్గానే చేశారు. అట్లా ఎవరి క్యారెక్టర్ తక్కువ ఎక్కువ అవేం లేదు, ముగ్గురు బాగా చేశారు. కానీ నారా రోహిత్ మాత్రం మనం ఎప్పుడు చూడని క్యారెక్టర్, ఆయన ఎప్పుడు అలా మాసియస్ట్ క్యారెక్టర్ చూడలేదు. ఆయన ఎలివేషన్స్ ఎక్కువేం లేదు, మొత్తం ముగ్గురు అంటే ఓవర్గా ఏం లేదు. ముగ్గురు ఒక గుడి దాని మీద అంత అంటే చెప్పలేని పాయింట్స్ అన్ని ఇంతకుముందు స్టోరీ, కానీ చూపించడం ఎలివేషన్స్ డైరెక్టర్ గారు మొత్తం అంతా మెయిన్గా బీజియం కానీ సినిమాటోగ్రఫీ కానీ చాలా బాగుంది. అన్న ముగ్గురు బాగా చేశారన్న. అన్న ఫస్ట్ అయితే డైరెక్టర్ గారు అన్న నారా రోహిత్కి అయితే అసలు మంచిగా, అంటే ఆయన్ని మాత్రం మనం కొత్తగా చూస్తాం, అందరూ సర్ప్రైజ్ అయిపోతారు. మనోజ్ గారి గురించి శ్రీనివాస్ గురించి తెలిసిందే కాబట్టి మనకి మాసియస్ట్ రోల్స్ చూసాం కాబట్టి నారా రోహిత్కి మాత్రం నెక్స్ట్ నుంచి మాసియస్ట్ కంబ్యాక్స్ కానీ అవి కానీ ఇవ్వాలన్న. ప్రతి ఫ్రేమ్ అన్న బాగున్నది అసలు. అన్నకి ఇంకా స్టోరీస్ రాస్తే మాత్రం, విలన్స్ స్టోరీ రాస్తే మాత్రం అసలు మామూలుగా ఉంది. ఎక్కడ కూడా కాంప్రమైజ్ అవ్వద్దు. అవుట్ ఆఫ్ 5 రేటింగ్ సినిమా ఖచ్చితంగా 3 వరకు వచ్చి. ఇందులో చూసుకుంటే ముగ్గురు ఫ్లాప్ హీరోస్ ఈ మధ్య కాలంలో హిట్ అనేది ఏది లేదు. అండ్ మంచు మనోజ్ 9 years తర్వాత కనిపించారు. సో అది బ్యాక్ టు బ్యాక్ అని ఈ సినిమా ముగ్గురికి కంబ్యాక్ అండి. ఆ సాయి శ్రీనివాస్ గారు కానీ, మనోజ్ అన్న కానీ, మా నారా రోహిత్ గారు కానీ అందరికీ కూడా కంబ్యాక్ సినిమా. ఇంకా లాస్ట్ బయట చూస్తే మా బాలకృష్ణ చేసినట్టు ఉంది. మా ఎన్టీఆర్, మా బాలకృష్ణ ఏ రేంజ్లో చేస్తారు. అక్కడ సినిమా లాస్ట్ బయట ఎలా చూసాం, దానికి మించి ఉంది. ఇరగొడారు మొత్తం. సూపర్. ఒక కేజీఎఫ్, ఒక బాహుబలి మించి ఉంది. నిజంగా చెప్తున్నా, సినిమా చూస్తే తెలుస్తుంది. మనం అడగడం కంటే కొత్తగా ఉందమ్మా. కంటెంట్ కాన్సెప్ట్ కూడా కొత్తగానే ఉంది. చూడండి, ఎందుకంటే ఇలాంటి సినిమాలు చూడటం వల్ల ఒక ఫ్రెండ్షిప్ అయితేనో, ఒక ఎన్నుపోటు అయితేనో, అదేవిధంగా ఒక దేవతల భూములు కాపాడుకునే విధంగా అంత క్షుణ్ణంగా జీవించారు. ఏదేమైనా కానీ సినిమా అయితే ఎక్కడ బోర్ కొట్టలేదు, చాలా బాగుంది. ప్రతి ఒక్కరు చూడండి. భైరవం సినిమా బ్రహ్మాండం ఉంది. ఆ 2 సాంగ్లు సూపర్. సగం సీన్స్ ఇస్తారు కలేజాలో. ఎందుకంటే రిలీజ్ చేసి మొత్తం అలా మూవీ సీన్స్ తీసేయడం ఎలా అనిపించింది? ఉంటే బాగుంది అనిపించింది. సో అంటే రిలీజ్ కే ప్రీమియర్స్ చేస్తున్నారు కదా, ఏంటి మహేష్ బాబు గారికి ఇంత క్రేజ్? రిలీజ్ మూవీస్ అన్ని చూసుకుంటున్నారు. అందగాడు కదా, అందుకే. బీజిఎం కానీ చాలా బాగా తీస్తారండి. స్క్రీన్ ప్లే బాగుంది. కెమెరా వర్క్ చాలా బాగుంది. నేటివిటీకి తగ్గట్టు, అంటే రీమేక్ సినిమా అయినా నేటివిటీ తగ్గట్టు చాలా తెలుగు ఆడియన్స్ కనెక్ట్ అయ్యే విధంగా తీశారండి. సో మంచిగా బాగా ఎంటర్టైన్మెంట్, ఫస్ట్ నుంచి లాస్ట్ నుండి ఎలా బోర్ కొట్టలేదండి. సో అందరికీ నచ్చుతుంది సినిమా. మంచు మనోజ్ బాగా చేస్తాడు.
మంచి మనది విలనిజం బాగుందండి. అంటే మనం ఇన్ని రోజులు హీరోగా చేసి ఒకేసారి విలనిజంగా వచ్చేసరికి సో కొద్దిగా డిఫరెంట్గా కనబడుతున్నప్పటికీ ఆయనకి స్క్రీన్ షేవింగ్ అండ్ స్క్రీన్ షేర్ బాగుందండి. సో స్క్రీన్ టైమింగ్ తనకి బెల్లంకొండ సాయి శ్రీనివాస్ తర్వాత ఈయనకే ఎక్కువ ఉందండి. సపోర్టింగ్ రోల్ చేశాడు. సో అందరికీ మంచి కనెక్ట్ అయ్యే రోల్ చేశారండి. చాలా రోజుల తర్వాత మంచి బ్రేక్ త్రూ వస్తుంది నారా రోహిత్ గారు. స్టోరీ తగ్గట్టు అయితే ఆడియన్స్ అయితే బాగా ఎంజాయ్ చేస్తున్నారు. వస్తే బాగుంటుందండి. ఫ్రెండ్షిప్ గురించి అండి. ఫ్రెండ్షిప్ గురించి అంటే దేవుడు మాన్యం గురించి అండి. అంతకుముందు కొన్ని మూవీస్ వీళ్ళు ముగ్గురివి కొంచెం అంతగా సక్సెస్ లేవు. వాళ్ళ ఆకలి తీరుస్తూ డైరెక్టర్ ఈయన ఆకలి తీసుకున్నాడు. నిజంగా విజయ్ గారి కంటే తక్కువ సమయంలోనే ఆ డైరెక్టర్ యాడ్స్ ఆఫ్ చెప్పాలి. నిజంగా హీరోయిన్ అదితి శంకర్ వెన్నెల వెన్నెల సాంగ్ అయితే బీభత్సం. అది నిజంగా మొత్తం ట్రెండింగ్ అయిపోయింది. నిజంగా ఆ సాంగ్ ఈ మూవీ చూసాక నిజంగా ఆమెకైతే ఆఫర్లు క్యూ అనుకుంటా. అలా ఆ సాంగ్ అంత కుమ్మేసింది. నిజంగా ఏ హీరోకి ఎక్కువ నిడివి అని అడుగుతున్నారు. నిజంగా తక్కువ నిడి అనిపించిన తక్కువ నిడివి పడిన వాళ్ళు ఆ సీన్ బాగా చేశారు. ఆ తక్కువ నిడి అనే ఫీల్ రాదు. ముగ్గురికి ఈక్వల్ పార్ట్ ఉంది. మాస్ ఆడియన్స్, ఫ్యామిలీ ఆడియన్స్ మొత్తం కుటుంబ విలువలని బాగా చూపెట్టారు. కొంచెం యాంగ్రీ నిజంగా బీజిఎం అయితే బీభత్సం కుమ్మేసింది. కుటుంబంలో ఉండే మళ్ళీ ఈయన బెల్లంకొండ శ్రీనివాస్కు ఇద్దరిని కొంచెం మేనేజ్ చేయడం, ఇద్దరిని వాళ్ళ దగ్గర పని చేస్తూ నిజంగా సూపర్గా అనిపించింది. హీరోయిన్స్ ముగ్గురు చాలా బాగా చేశారు. ముఖ్యంగా అదితి శంకర్ అయితే చాలా బాగా కెమిస్ట్రీ పండించింది. నిజంగా నాకైతే చాలా హ్యాపీగా ఉంది. మల్టీ స్టారర్ ఈ మూవీస్ ఇంకా ఎక్కువ రావాలి. ఎందుకంటే చాలామంది హీరోస్ మనం చూస్తుంటాం కొంచెం వాళ్ళ ఈగో వల్ల ఇంకా ఏదో మామూలు అది కామన్ ఉండే ఉంటుంది ఈ వర్క్లో ఉండే ఇది. దానివల్ల అంత ఈజీగా యాక్సెప్ట్ చేయరు. ఎక్కడ హ్యాండిల్ చేస్తారో లేదో అని డైరెక్టర్స్. కానీ వీళ్ళు ముగ్గురు ఒప్పించడం పెద్ద విషయం, వాళ్ళు చేయడం పెద్ద విషయం. ఈయన ఈ మూవీతో సక్సెస్ కొట్టడం ఇంకా పెద్ద దాన్ని నిలుపుకున్నాడు. ఇంకా మనం హ్యాపీ అవ్వాలి. నిజంగా చాలా మల్టీ స్టార్ మూవీస్ రావాలని కోరుకుంటా. నిజంగా చాలా హ్యాట్స్ ఆఫ్ అని నిజంగా డైరెక్టర్ విజయ్ గారికి. స్టోరీని రొటీన్గా రాసుకుని ఆ స్టోరీని కొంచెం గ్రిప్పింగ్గా రాసుకుని స్క్రీన్ ప్లే ఇంకా గ్రిప్పింగ్గా రాస్తుంటే నిజంగా ఒక బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అవుతుంది. అయితే మంచి మంచి యాక్టర్స్ ఉన్నారు. ఆయన ఒక అంటే 9 సంవత్సరాలు అయినా సరే మనోజ్ గారిలో ఆ యాక్టింగ్ స్కిల్స్, ఆ డైలాగ్ డెలివరీ ఎక్కడ తగ్గలేదన్నమాట. ఆయన మాట్లాడుతుంటే బేస్ వాయిస్తో నిజంగా గూస్ బంప్స్ వచ్చినాయి అనమాట. అలాగే నారా రోహిత్ గారు అంతే వేటున్న పవర్ఫుల్ రోల్ ఉంటుంది. ఆయన మాట్లాడిన అలాగే అనిపిస్తుంది. బట్ ఎటు వచ్చి శ్రీనివాస్ గారే కొంచెం ఒదిగి ఉన్నట్టుగా ఒకేసారి లెగిస్తారనమాట. సో ఎవరికే తక్కువ చేయలేదు. ఒకరికి వెనక ముందైనా సరే ముగ్గురికి సమానమైన క్యారెక్టరేషన్, సమానమైన ఒక ఎలివేషన్స్ అయితే ఇచ్చారనమాట సినిమాలో. అంటే ఓకే అన్న, నేను తమిళ్లో చూడలేదన్న, బట్ తెలుగులోనే చూశాను. బట్ ఈ సినిమా నా వరకు చూసుకుంటే బ్లాక్ బస్ట్ అనలేము. కానీ ఎందుకంటే సినిమా పెద్ద బ్లాక్ బస్ట్ అవ్వాల్సిందే. బట్ డైరెక్టర్ చేసిన కొంచెం మిస్టేక్స్ వల్ల నాకు తెలిసి ఒక హిట్గా మిగిలిపోద్ది. బట్ కంబ్యాక్ అనుకోవచ్చు అంతే. స్కోప్లో అందరికి ముగ్గురికి ఉందన్న. ప్రతి క్యారెక్టర్ కూడా స్కోప్ ఉంది. ఆ 3 క్యారెక్టర్లు కూడా చాలా స్కోప్ ఉన్న క్యారెక్టరే. బట్ గజ్జిపతి అనే మనోజ్ గారి క్యారెక్టర్ అయితే మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది అనమాట. నిజంగా ఆయన వచ్చిన మాట్లాడినప్పుడు కానీ ఆ ఫైట్ చేయడం నిజంగా కూర్చోంచే. నారా రోహిత్ గారి క్యారెక్టర్ కూడా ఊళ్ళోకి పెద్దగా చాలా బాగా నటించారు. అంటే ఇతర క్యారెక్టర్లు చాలా పవర్ఫుల్గా ఉండేది. అంటే మెసేజ్ ఏమి ఇచ్చారంటే ఒక ఆడదాని కోసం కావచ్చు, డబ్బు కోసం కావచ్చు, అన్నదమ్ముళ్ళైనా ఫ్రెండ్స్ అయినా ఏదైనా సరే చివరికి ఆడదాని మన దగ్గరికి తీసుకొచ్చారు ఈ సినిమా కూడా. బట్ ఆడదాని వల్ల రాజ్యాలు పోని డబ్బు వల్ల కూడా అన్నదమ్ముల మధ్యలో చిచ్చులు అనేది తెలియజేస్తారు, మనం అర్థమైపోద్ది. సో ఇలాంటి స్టోరీలు చాలా చూసా ఉన్నా. బట్ స్క్రీన్ ప్లేతో కొంచెం ఎలివేషన్స్తో, మాస్ ఫైట్స్తో కొంచెం ఎంగేజ్ చేశారనమాట. ఇందులోనే ఏంటంటే బ్యాక్గ్రౌండ్ స్కోర్, సాంగ్స్ యావరేజ్ కనిపించిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ చాలా బాగా కొట్టారు. ఇంటర్వల్ ఫైట్లో అయితే శ్రీనివాస్ గారు తాండవం చూస్తారు. ఆయన యాక్టింగ్, ఆయన ఫైట్ నిజంగా సూపర్ అనమాట. అదే క్లైమాక్స్లో కూడా చాలా బాగుంది. అంటే స్కోప్ అయితే అందరికీ ఉంది. అటు నారా రోహిత్ గారికి కాబట్టి హైలైట్స్ ఏంటంటే మంచి మనిషి గారి క్యారెక్టర్, నారా రోహిత్ గారి క్యారెక్టర్ అండ్ ఇద్దరి మధ్య జరిగే ఒక మామిడితోటలో ఫైట్ ఉంటుంది. నిజంగా హైలైట్ సినిమా. నిజంగా ఆ ఫైట్ అయితే నిజంగా నారా రోహిత్ గారు చేస్తారు, సూపర్ అనమాట. అలాగే ఇంటర్వల్ ఫైట్, క్లైమాక్స్ అయితే నెక్స్ట్ లెవెల్లో అనిపిస్తుంది అనమాట. నిజంగా గూస్ బంప్స్ నిజంగా. అందుకనే సినిమా ఒక హిట్గా చెప్పుకొచ్చాను. శంకర్ గారి కూతురు అయితే మాత్రం ఇంకో సాయిపాలు, ఒకే ముక్కలు చెప్పాలని ఇంకో సాయిపాలు అనమాట. యాక్టింగ్లో కానీ, మాస్ ఆ డైలాగ్లో కానీ, ఆ డాన్స్లో అయితే చాలా మ్యాజిక్గా మంచి మంచి స్టెప్లు కూడా చాలా ఈజీగా వేసేసింది అనమాట. సో ఓవరాల్గా ఒక భైరవం సినిమా అయితే మాత్రం ముగ్గురు కోసం ఒకసారి హ్యాపీగా వెళ్ళి చూడొచ్చు అన్న. క్లైమాక్స్ బాగుంది, యాక్షన్ సీక్వెన్సెస్ అదిరిపోయి, వాళ్ళ స్క్రీన్ ప్రెజెన్స్ బాగుంది. ముగ్గురిది స్క్రీన్ ప్రెజెన్స్ బాగుంది. బట్ ముగ్గురు మధ్యన ఎమోషన్ అయితే ప్రాపర్గా వర్కౌట్ అవ్వలేదు. నాకైతే కంప్లీట్గా సినిమా ఫస్ట్ హాఫ్ కొంచెం ల్యాగ్ అనిపించింది. ముగ్గురులో డామినేషన్ అంటే మనోజ్ గారు డామినేట్ చేశారు అనిపించింది. అంటే అందరిది సేమ్ స్క్రీన్ ప్రెజెన్స్ అన్నా ఏమో ఆయన బేస్ వాయిస్ కానీ, ఆయన యాక్షన్ కానీ కొంచెం స్క్రీన్కి ఫుల్ కవర్ చేసుకుంటూ ఆయన కొంచెం డామినేట్ చేసినట్టు అనిపించింది. బట్ సాయి శ్రీనివాస్ గారి దగ్గర నుంచి అసలు ఎక్స్పెక్ట్ చేయని యాక్టింగ్ అనమాట. ఆ గుళ్ళో ఆ
ఏదైతే పూజకి డ్యాన్స్ చేసే సీక్వెన్స్ ఉంటుందో అదైతే అదిరిపోయింది నిజంగానే. ఆయన నుంచి ఎక్స్పెక్ట్ చేయని సీక్వెన్స్. ఓవరాల్గా సినిమా అయితే వన్ టైం వాచబుల్. సో హీరోయిన్ శంకర్ వాళ్ళ అమ్మాయి ఆమె పెర్ఫార్మెన్స్ లిమిటెడ్, ఆమెది కానీ హీరోయిన్స్ పెర్ఫార్మెన్స్ అంతా లిమిటెడే. జయసూద గారిది కూడా కొంతవరకు ఓకే, కానీ ఓవరాల్గా ఇది పెర్ఫార్మెన్స్ అనేది అయితే లేదు. బట్ చెప్పాలనుకుంటే మంచు మనోజ్ గారు అండ్ సాయి శ్రీనివాస్ గారు, నారా రోహిత్ గారు ముగ్గురు యాక్షన్ పరంగా ఎలాంటి డోకా లేదు. బట్ డైరెక్టర్ కొంచెం స్క్రీన్ ప్లే వైజ్ కానీ లేదంటే ఎమోషన్ క్యారీ చేయడంలో కానీ ఫెయిల్ అయ్యాడు అనిపించింది అంతే. ఈ సినిమా మనోజ్ గారికి బాగా హెల్ప్ అవుతుంది. మనోజ్ గారు మళ్ళీ కంబ్యాక్ లాగా ఉంటుంది. అండ్ సాయి శ్రీనివాస్ గారి పెర్ఫార్మెన్స్ అసలు పీక్స్, ఆయనకి బాగా హెల్ప్ అవుతుంది. నారా రోహిత్ గారు యాజ్ యూజువల్ హీ నెయిల్డ్ ఇట్. ఆయన పెర్ఫార్మెన్స్ వరకు ఆయన కుమ్మేశారు. సో వాళ్ళ ముగ్గురికి అయితే ముగ్గురికి హెల్ప్ అవుతుంది సినిమా అంతే. రేటింగ్ ఫైట్స్ వర్కౌట్ అయ్యాయి. సాంగ్స్ వెన్నెలా సాంగ్ ఒకటే వర్కౌట్ అయింది. ఫైట్స్ వర్కౌట్ అయ్యాయి. యాక్షన్ సీక్వెన్సెస్ చాలా బాగున్నాయి. యాక్షన్ అయితే అదిరిపోయింది. అవుట్ అండ్ అవుట్ యాక్షన్ ఎపిసోడ్స్ మటుకు సూపర్. అసలు అది చాలా బాగా అనిపించింది. చెప్పలేమన్నా కష్టమే. బట్ వన్ టైం వాచబుల్. ఒకసారి అయితే థియేటర్లో ఖచ్చితంగా చూడొచ్చు. ఆ వన్ టైం కూడా మీరు ఎంజాయ్ చేస్తారు థియేటర్లో. చూస్తారు అదైతే లేదు. ఆ ట్రోల్స్ అది వేరే, కానీ పెర్ఫార్మెన్స్ అంతా బాగుంది. ఎవ్రీథింగ్ వాజ్ గుడ్. స్టోరీ లైన్ అంతా బాగుంది. స్క్రీన్ ప్లే కొంచెం ఇంకా ఎమోషనల్గా ప్రాపర్గా కనెక్ట్ చేసి ఉంటే బాగుంది అనిపించింది. స్క్రీన్ చాలా బాగా హ్యాండిల్ చేశారు. ముగ్గురు కూడా అసలు ఆ స్క్రీన్ మీద ఇరగాడేశారు అనమాట. ఆ ట్రయో అనేది ఖచ్చితంగా ఒక బెస్ట్ ట్రయో అనేది నాకు చెప్పొచ్చు. ఎమోషనల్గా వర్కౌట్ అవ్వలేదు అంతే సార్. చికెన్ ఉండాలా, మసాలా ఉండాలి. నువ్వు అన్నీ వేసి లాస్ట్ ఉప్పు వేయడం మర్చిపోతే ఎలా తింటావు? తర్వాత ఒకవేళ సెపరేట్ చేసి కలుపుకుందామని కలదు. ఇది అట్టాగే వచ్చింది. చిన్న సినిమాలు వచ్చి 50 కోట్లు 100 కోట్లు కొడుతున్నాయి. కోట్లు లాంటి సినిమాలు ఇలాంటి పెద్ద హీరోలను పెట్టుకుని 20-30 కోట్లు బడ్జెట్ పెట్టి ఏడుపు వస్తుంది నాకు నిజంగా. ఇలాంటి చెప్పాలన్నా కూడా రేపు పొద్దున్న పరిస్థితి ఎలా ఉంటుందో నాకు అర్థమైపోతుంది. ఆ ప్రొడ్యూసర్ ఏడుస్తాడు రోడ్డు మీద కూర్చొని. ఎందుకంటే అలా ఉంది సినిమా. నేను నెగిటివ్ చెప్పాలన్న ఉద్దేశం కాదు. నాకు నచ్చలా. మంచిగా తీసుంటే నేనేంటి అవడానికి ముగ్గురులో ఎవరిని తగ్గించలే. మెయిన్ మంచు మనోజ్ బేస్ వాయిస్. మంచు మనోజ్ అసలు మాట్లాడుతుంటేనే ఆ బేస్కి హిట్ మూవీలో నాని అంటాడు కదా అని ఆ ఫీలింగ్ వచ్చింది. మంచు మనోజ్ మంచి బేస్ వాయిస్ ఇచ్చాడు. మోహన్ బాబు గుర్తు చేశాడు. మోహన్ బాబు ఎలాగైతే విలన్ కమ్ హీరో క్యారెక్టర్ చేశాడో మంచు మనోజ్ కూడా సేమ్ మూవీలో అలాగే చూపించాడు. విలన్గా చూపించాడు, హీరోగా చూపించాడు, ఒక ఫ్రెండ్ ఎమోషన్ చూపించాడు. నారా రోహిత్ మాత్రం తీసుకెళ్ళి ఎక్కడో పెట్టాడు. బాహుబలిలో ప్రభాస్ని పెట్టినంత రేంజ్లో పెట్టాడు. మ్యూచువల్ ఫ్రెండ్గా పెట్టాడు బెల్లంకొండ శ్రీనివాస్ని. ఇద్దరికి న్యాయం చేశాడు. ఎవరిని తగ్గకుండా ఇద్దరికి అసలు క్లైమాక్స్ వచ్చేటప్పటికి డీటెయిల్గా అసలు ఎక్కడ మిస్ అవ్వకుండా క్లారిటీ. ముగ్గురు హీరోల్ని ఈక్వల్గా ఫినిష్ చేశాడు డైరెక్టర్. చాలా ఇంటెలిజెంట్. 3 సాంగ్స్ పెట్టాడు. సాంగ్స్ కూడా నెంబర్ 1 ఉన్నాయి. శంకర్ గారి కూతురు అసలు ఎంత ఎక్స్పెక్ట్ చేయలే. ఒక గిచ్చిడి సాంగ్ ఉంది. మంచి మూవీ ఏంట్రా యాక్షన్లో వెళ్ళిపోతుంది అన్నప్పుడు ఆ గిచ్చిడి సాంగ్ వచ్చింది. బాగుంది గిచ్చిడి సాంగ్. ఆవిడేం ఓవర్ ఎక్స్పోజ్ చేయలేదు, కానీ బాగుంది. హీరోయిన్ మెటీరియల్ డ్యాన్స్ బాగా చేసింది, బాగా ఇచ్చించుకుంది. ఒక 100 సార్లు ఇచ్చుంటాడు ఒక సాంగ్లు మాత్రం. మూవీ దేని గురించి అంటారు? మూవీ దేవాలయాలు ఉంటాయి కదా, దేవాలయాలు వాటి ప్రాపర్టీస్ ఉంటాయి కదా, వాటిని ఎవడైనా బయట నుంచి వచ్చి పొలిటికల్గా ఆక్రమించేస్తే ఉంటారు కదా, లోకల్లో ఒప్పుకోరుగా. వీళ్ళ తరతరాల నుంచి వస్తారు కదా. రీమేక్ లాగా అయితే అసలు అనిపించట్లేదు. ఎందుకంటే మంచు మనోజ్ కొంచెం గ్యాప్ ఇచ్చామని ఆకలి మీద ఉన్నాడు. నారా రోహిత్ కూడా ఆకలి మీదే ఉన్నాడు. బెల్లంకొండ శ్రీనివాస్ ఎప్పుడు పడద్దా హిట్ పైకి వెళ్దాం అంటున్నాడు. ముగ్గురు ఆకలితో ఉన్న హీరోలు తెచ్చి రీమేక్ తెస్తే ఏంటి, ఫ్రెష్ స్టోరీ తెస్తే ఏంటి? తెలుగులో తీసాడు, తమిళ్లో తీయలేదుగా. తెలుగు డైరెక్టర్ తీసాడు. ఎక్కడా ల్యాగ్ అనిపించకుండా బాగానే చేశాడు డైరెక్టర్. ల్యాగ్ అనిపిస్తుంది ఏమో అనే టైంకే మంచి సాంగ్ పెట్టాడు. 3 సాంగ్లు కూడా నెంబర్ 1గా ఉన్నాయి వినడానికి. బ్యాక్గ్రౌండ్ స్కోర్ చాలా బాగుంది. అసలు ఎక్కడ పెద్ద టాప్ హీరో కొట్టినట్టే కొట్టాడు. బ్యాక్గ్రౌండ్ ఎక్కడా కూడా తగ్గలే. ముగ్గురికి ఎలివేషన్ ఇచ్చాడు. అసలు ముగ్గురు ఇంట్రడక్షన్ మైండ్ పోయింది. 1 by 1 ముగ్గురు ఇంట్రడక్షన్ కూడా వితిన్ 10 minutesలో ఇంట్రడ్యూస్ చేశాడు. ముగ్గురిని కూడా 10 minutesలో ఇంట్రడ్యూస్ చేశాడు. ఎవరికి ఇచ్చేదాని ఇంపార్టెన్స్ వాళ్ళకి ఇచ్చాడు. అసలు ఎక్కడ తగ్గలే. బాగా మెయింటైన్ చేశారు, బాగా వచ్చి పెట్టారు. ఎక్కడా కూడా వీళ్ళు తగ్గారు అన్నట్లేదు, తగ్గేది లేనట్టే చేశారు. ప్రొడక్షన్ చాలా బాగుంది.